ఆ మేడం గారు నాకు అప్పుడప్పుడు కనిపించినప్పుడు చెప్తూ ఉంటుంది, మేడం మీకు చాలా థ్యాంక్స్ మేడం, నేను ఎక్కడ తిరిగినా నాకు అర్థం కాలేదు, మీ దగ్గరకు వస్తే చాలా బాగా నేను మోడల్స్ కూడా కుట్టుకుంటున్నాను అని చెప్పినప్పుడు నాకైతే చాలా సంతోషం కలుగుతుందండి. ఇంకా కొంతమందికి చాలా మందికి నేర్పించాను. ఇంతకు ముందైతే నా స్టూడెంట్స్ కూడా నా దగ్గరకు వచ్చి నేర్చుకుని వెళ్ళేవాళ్ళండి పిల్లలు. ఎందుకంటే ఒక క్రియేటివిటీ అనేటువంటిది ఆ జీవితానికి అది ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చేస్తుంది. ఓన్లీ చదివే కాదు, మనలో కొన్ని దాగి ఉంటాయి అన్నమాట క్రియేటివిటీస్. ఆ క్రియేటివిటీస్ని మనలో నుంచి ఎప్పుడైతే ఇష్టపడి మనం బయటకు తీస్తామో అప్పుడు ఖచ్చితంగా మనము జీవితంలో ఒక మంచి పేరునైతే తీసుకొస్తామండి. కాబట్టి ఎంతమందికి అయితే ఈ వీడియో చూస్తున్నారు, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము ఇవన్నీ కానీ ఈ పరికరాలన్నీ మీరు తీసుకొచ్చుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా టైలరింగ్ నేర్పించేటువంటి బాధ్యత నాదేనండి. ఓకేనండి. ఇది మాత్రము మొన్న ఈ మధ్యనే తీసుకొచ్చాను, మీషోలో నుంచి తీసుకొచ్చాను. మా మ్యాథ్స్ అరుస్తుంటాడు, కొంచెం ఏమనుకోవద్దు. ఇదండి కట్ వర్క్ స్కేల్ అన్నమాట. ఇటువంటిది ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇదంతా కూడా తర్వాత మరలా మీకు నేర్పిస్తాను. అయితే ఇప్పుడు నేను కొన్ని మీకు ఈ మధ్య కాలంలో అండి 1 or 2 months కాలంలోనే నేను స్టిచ్ చేసినటువంటి కొన్ని మా మనవరాలకు స్టిచ్ చేసినవి ఇప్పుడు మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఇవేంటంటే మా కొడుకు బిడ్డవి, కూతురు బిడ్డ వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. ఈసారి అమ్మాయి దగ్గరకు వెళ్ళినప్పుడు నేను మీకైతే చూపిస్తానండి. మీకు ఏ మోడల్ కావాలన్నా కానీ నేనైతే నేర్పించడానికి రెడీ అండి. మీరు చిన్న కామెంట్ చేస్తే చాలు, ఖచ్చితంగా నేనైతే నేర్పిస్తాను. ఇది చూడండి. తర్వాత ఇదిగోండి ఇట్లా నేను మీకు మరలా ఇవి ఇంకోసారి చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు ఆమెకి 9th month అంతే మా మనవరాలకి. ఎందుకంటే నాకు స్టిచ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. నా కూతురుకు కూడా నేను ఎక్కడ కుట్టించలేదు, నేనే కుడుతూ ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా పాపకి. ఇవన్నీ కూడా లంగా జాకెట్లు, ఇంకా ఫ్రాక్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి ఈ మధ్య కాలంలో మొన్న స్టిచ్ చేశాను. మొన్న కిచెన్ టూర్ చేశాను కదండి, ఆ రోజు చెప్పాను కదా ఒక డ్రెస్ కుట్టాలి అని. ఈ డ్రెస్ ఏనండి. ఇదిగోండి ఒక ఫ్రాక్. ఇది మామూలుగా ఇంటి దగ్గర వేసుకునే ఫ్రాకు. ఇది వాషింగ్ మిషన్లో వేసేలేకి పోయింది. ఇదిగోండి. మళ్ళీ లెంత్ వీడియో అయిపోతుందేమో అని స్పీడ్గా అయితే చూపిస్తూ ఉన్నానండి. మీరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చక్కగా నేర్చుకోండి. ఫ్రీ క్లాసెసే కాబట్టి హ్యాపీగా మీ క్రియేటివిటీని అయితే డెవలప్ చేసుకోవాలనేది నా కోరిక అండి. ఎందుకంటే నాకు మించి మీరు కుట్టాలి, నాకు అదే ఆశ. ఇదిగో చూడండి. కొంతమంది అయితే చాలామంది అడుగుతూ ఉన్నారండి నన్ను, మేడం నేర్పించండి నేర్పించండి అంటే సరే అని చెప్పి నేను ఈ ఒపీనియన్ అయితే తీసుకున్నాను. చూడండి ఇది ఒక మనవరాలది. ఇది ఈ మధ్య అండి ఒక 2 days బ్యాక్ స్టిచ్ చేశాను. ఏమైనా కూడా ఇంక 2 కుట్టాలి. ఇది వచ్చి కూతురు బిడ్డది, ఇదేమో కొడుకు బిడ్డది అన్నమాట. సార్ చూడండి, అంటే ఉన్నటువంటి క్లాత్లోనే అడ్జస్ట్ చేసి కుట్టాను. ఇది ఒక బ్లౌజ్ పీస్ 1 meter కన్నా తక్కువే ఉంది, కానీ ఇంకొకటి తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. దీనికి బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తూ ఉన్నానండి. దీనికి ఏంటంటే ఇలాగా పవిట ఇలా వెనక నుంచి ఇద్దామని ఇలా పెట్టేస్తున్నాను. ఇది స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఇది ఇందాక చూసారు కదా, ఇటువంటిదే. ఏమి స్టిచ్ చేసినా కూడా 2 స్టిచ్ చేయాలండి, డబల్ డమాకాలు అన్నమాట నాకు. ఇదిగోండి, ఇదేమో కూతురు బిడ్డకి, ఇదేమో కొడుకు బిడ్డకి. ఓకేనండి. ఇంకా చాలానే ఉన్నాయి. నా కూతురు స్టిచ్ చేసినటువంటి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ఒకసారి అయితే మీ ముందుకు తీసుకొస్తాను కంపల్సరీ. మీరందరూ కూడా నన్నైతే కొంచెం ముందుకి నెట్టాలి. అంటే మీరందరూ నాకు కొంచెం పుష్ చేశారంటే నా దగ్గర ఉన్న క్రియేటివిటీస్ మొత్తం అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే నేర్పించడానికి రెడీ అండి. ఎందుకంటే మనము నేర్పించినప్పుడు అలా గుర్తుపెట్టుకుంటారు అంతే, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి మీ అందరికీ నేర్పించాలి అనేటువంటి సదుద్దేశంతో నేనైతే ఈ ఫస్ట్ వీడియోను మీకైతే రిలీజ్ చేస్తున్నానండి. ఓకేనండి, మర్చిపోవద్దు. మరొక సమయంలో
మరలా కలుస్తాను. బాయ్.